హైదరాబాద్ షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందులో కాంగ్రెస్ సర్కార్పై పలు విమర్శలు చేశారు. తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. ఇక ఇవాళ సిద్దిపేటలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి పరామర్శించారు. ఇక రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడిపోయిందని విమర్శించారు. సిపిఐ అగ్రనేత సురవరం పార్థివ దేహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. కేసీఆర్ కేటీఆర్ పై కేసులు పెట్టడం తప్ప 20 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సొంత ఆస్తులు భూములు పెంచుకోవడానికే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. బై ఎలక్షన్స్ వస్తాయని పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని మండిపడ్డారు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. పార్టీని వదిలిపెట్టిపోయినా అన్నా మేమున్నాం, కేసీఆర్ నాయకత్వంతోనే మేముంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ నా శిరస్సు వచ్చి 2023లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసింది ఏ హైదరాబాద్ ప్రజలనే మాట కూడా నేను గుర్తు చేస్తాను. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడిపోయిందని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి శ్రవణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు హరీష్. రోగాలతో ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి కేటాయించామని గుర్తు చేశారు హరీష్. పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. ఇద్దరు నేతలు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్ట్, హైకోర్టు ఆదేశాలతో పాటు ఇతర అంశాలపై డిస్కస్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.